హలో అందరికీ. ఈరోజైతే నేను ఎంగేజ్‌మెంట్ ప్లేట్స్‌లో ఒక షర్ట్ చేశానండి. ఆ షర్ట్ అయితే చూపించబోతున్నాననమాట ఎలా చేశానని. ఫస్ట్ అయితే ఈ కార్డ్‌బోర్డ్ ఉంది కదా! అది మేకింగ్ బేస్ తీసేసుకొని దానికైతే పార్సల్ టేప్ అయితే ర్యాప్ చేసుకొని దానిపైన మార్బల్ షీట్ వస్తుందండి ఇది. ఇప్పుడు కొత్తగా వస్తుందనమాట. ముందైతే గిఫ్ట్ షీట్స్ వేరే మారొచ్చేది. ఇప్పుడు ఇలా వస్తుందనమాట. దీంట్లోనే డిఫరెంట్‌గా నేను డాల్‌కైతే ఒకటి యూజ్ చేశాను. దాంట్లో కొంచెం అనిమల్స్ వచ్చాయి. ఇదైతే షర్ట్‌కి యూజ్ చేద్దామని ఇది చేశాను. తర్వాత వచ్చి బేబీకి కేక్ కింద బేస్‌కి దానికి ఒకటి చేశాను. పాండాలు పెట్టాను. అన్నీ చూసింటారు కదా! అలా డిఫరెంట్ మార్బల్ షీట్స్ అయితే యూజ్ చేశాననమాట. ఇదైతే ఫస్ట్ డబుల్ టేప్ అయితే ఇలా స్టిక్ చేసేసుకొని తర్వాత అయితే ఇంకా చాక్లెట్స్‌తో షర్ట్ అని చెప్పాను కదా! చూసేయండి. ఇలా డైరీ మిల్క్ అండ్ కిట్ క్యాట్ యూజ్ చేసి అయితే చేశాను నేను. ఇది లాస్ట్ బార్డర్ కింద అయితే పెట్టేసుకున్నాననమాట. తర్వాత అన్నీ కూడా స్ట్రైప్స్ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇంకా డబుల్ టేప్ అయితే స్టిక్ చేసుకుంటూ వచ్చానండి. మార్బుల్ కదా! మార్బుల్ షీట్ కదా! సో, దీనికంతా కూడా మనం ఫెవికల్ కానీ లేదంటే ఎటువంటి గమ్ యూజ్ చేసినా వచ్చేస్తుంది. ఈ ఈ డబుల్ టేప్ అయితేనే మనకి గట్టిగా స్టిక్ అవుతుందనమాట. సో, దానికోసం అని చెప్పి ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాననమాట. డిఫరెంట్ ర్యాపర్ కలర్స్ ఉండేలాగా సెట్ చేసుకోవాలి. మన ఫైనల్ థీమ్ అయితే అదే అనమాట. సరే కొంచెం కొంచెం నేను ర్యాపర్ తీస్తూ డబుల్ టేప్ ర్యాపరు ఇలా అయితే మెలోడీ చాక్లెట్స్, తర్వాత వచ్చేసి జెల్లీస్ వస్తాయి కదా! స్ట్రాబెర్రీ జెల్లీస్. సో, ఆ చాక్లెట్సు నాకు ర్యాపర్ వైస్ ఏది లుక్ బావుంటుందనిపిస్తుందో అది చేసుకుంటూ వచ్చాననమాట. ఇలా అంతా చేసేసిన తర్వాత ఎక్కడొస్తుందమ్మా షర్ట్ షేప్ ఎక్కడ? ఏందో అన్నీ వరుసగా పేర్చేసుకుంటూ పోతున్నామంటారా? ఆగండి, ఆగండి. మొత్తం చూస్తే కదా ఓపికగా తెలుస్తది. అందుకే కదా చూపిస్తున్నాను. సో, స్టెప్ వైస్ చేసుకొనొచ్చిన తర్వాత ఇంకా 3 రోప్స్ ఉన్నాయా? 3 లైన్స్ పెట్టేసిన తర్వాత చూడండి మీరే. ఇలా అంటే ఆ పక్క స్ట్రాబెర్రీ పెట్టాను గదా! సో, ఈ పక్క ఇవేం చేస్తే బావుంటుందనిపిచ్చి, నాకు ఎలా చేస్తే బావుంటుందనిపిస్తుందో నేను అలా మోడిఫికేషన్ చేసుకుంటూ వచ్చాను. ఎవ్వరు ఏమి ఇక్కడ పర్ఫెక్ట్ కాదనమాట. చేసే కొద్దీ అదే వస్తది. సో, కాబట్టి చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్ లుక్ కోసం నేనేం చేశానంటే ఫోమ్ షీట్స్ అనొస్తాయి. సో, ఆ ఫార్మ్ షీట్ వచ్చేసి ఇది రెడ్ కలర్‌లో పెడితే బావుంటుందనిపిచ్చి, ఇది మిడిల్‌లో కొంచెం డిజైనింగ్ అని చెప్పి చేశాననమాట. తర్వాత ఫైనల్‌గా ఫోమ్ షీట్ వస్తుందనమాట. ఆ ఫోమ్ షీట్‌నయితే లేయర్ కింద బార్డరింగ్ ఇచ్చాననమాట. ఇటు బార్డరింగ్ ఇచ్చేసి కాలరింగ్. ఇప్పుడు అనిపిస్తుందా? షర్ట్ లాగా ఉందా? మరి ఆగితే కదా తెలిసేది. తర్వాతయితే ఇలా ఉలన్స్‌తో నేను స్టిక్ చేసేసాననమాట. ఇంక ఫైనల్‌గా దీనికి ఒక్క లేయర్ ఇచ్చాననుకోండి చుట్టూరు, ఇంకా షర్ట్ అదిరిపోలే. ఒక లైక్ ఎయండి. ఒక సబ్స్క్రైబ్ ఎయండి. పోయేదేముంది? టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తే కదా మరిన్ని వీడియోస్ పోస్ట్ చేసేకి. థాంక్ యూ.